గిద్యోను తన్ను తాను ఇలా వర్ణించుకున్నాడు: నా కుటుంబం మనష్షే గోత్రంలో అన్నిటికంటే తక్కువది, నా తండ్రి ఇంట్లో నేనే అందరికంటే చిన్నవాడిని అంటారు. దేవుడు అతనికి తోడై ఉండి కేవలం 300 మంది సైనికులతో లక్షలాది మంది మిద్యానీయుల సైన్యాన్ని ఓడించేలా చేశాడు. దేవుని బిడ్డ, మన వెనక ఎంతమంది ఉన్నారన్నది కాదు, మనతో ఎవరున్నారన్నదే ముఖ్యం. చూడండి, 7 అన్నల తర్వాత అందరికంటే చిన్నవాడు దావీదు. యుద్ధ రంగంలోనికి వెళ్ళడానికి కనీసం కవచము కూడా సరిపోని ఒక బాలుడు ఇశ్రాయేలు సైన్యమంతటిని భయపెడుతున్న 6 అడుగుల పైచిలుకు ఎత్తుగల గొలియాతును కేవలం ఒక వడిసెల చిన్న రాతితో పడగొట్టాడు. దేవుని మీద నమ్మకం ఉంటే సమస్య ఎంత పెద్దదైనా సరే విజయం మనదే. 1000 మంది ఉన్న ఆ గుంపులో ఒక చిన్న బాలుడు, అతని దగ్గర ఉన్నది కేవలం తన కోసం తెచ్చుకున్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే. అతను తన దగ్గర ఉన్న చిన్న ఆహారాన్ని యేసు ప్రభు చేతికిచ్చాడు. దానితో ప్రభువు 5,000 మందికి పైగా ప్రజలకు భోజనం పెట్టి తృప్తిపరిచాడు. ప్రియులారా, మన దగ్గర ఉన్నది కొంచెమే అయినా అది దేవుని చేతికిస్తే ఆయన దానిని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆ కాలంలో గొర్రెల కాపర్లు సమాజంలో అత్యంత తక్కువ స్థాయి వ్యక్తులుగా పరిగణించబడేవారు. అయితే లోకరక్షకుడైన యేసుక్రీస్తు పుట్టిన వార్తను మొదటిగా వినే భాగ్యం వీరికే దక్కింది. ఆ తర్వాత వారు వెళ్ళి ఆ వార్తను ఊరంతా ప్రకటించారు. మన దేవుడు హృదయాన్ని చూస్తాడు కానీ అంతస్తును చూడడు. నా స్నేహితులారా, లోకరీత్య అల్పులైన వారే దేవుని పనిలో గొప్ప మార్పును తీసుకొని రాగలరు. బైబిల్ చెబుతుంది, లోకంలో జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఎర్రి వారిని ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను ఏర్పరచుకున్నాడు. గనుక మన కళ్ళ ముందున్న పరిస్థితిని చూస్తే భయం, ఆందోళన కలుగుతాయి. కానీ ఆ పరిస్థితిని మించిన దేవుని శక్తిని చూసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి.